సిపిఎం రాష్ట్ర 4వ మహాసభలు జనవరి 25 నుండి 28 వరకు సంగారెడ్డిలో జరుగుతున్నాయి. ఈ మహాసభల జయప్రదానికి ప్రచార దాత నిర్వహించడం జరుగుతుంది. నిన్న సిద్దిపేటలో ప్రారంభమైన ప్రచార జాత మెదక్ మీదుగా నారాయణఖేడ్కు రావడం జరిగింది. కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ అయ్యో కార్మికుల రక్తంతో మేడగట్టేటోళ్ళ అయ్యో రైతన్న ధాన్యాన్ని దోసుకునేటోళ్ళ రైతన్న ధాన్యాన్ని దోసుకునేటోళ్ళ ఈ మత్తు మదులు వదిలింతా ఓరన్న మా పాట తోట వేసేమో మత్తు మదులు వదిలింతా ఓరన్న మా పాట తోట వేసేమో మాయన్న లోట్ల కట్టులు తల్లి ఓట్లల్లో గెలిసేది లోట్ల కట్టులు తల్లి ఓట్లల్లో గెలిసేది రోజు రోజుకు తల్లు రెట్టింపు చేసేది రోజు రోజుకు తల్లు రెట్టింపు చేసేది ప్రజల కడుపులు కొట్టి ప్రస్తుతం చంపేది ప్రజల కడుపులు కొట్టి ప్రస్తుతం చంపేది ఈ బంగారం బయట పెట్టొల్లం ఓరన్న బతుకుదారి పెట్టొల్లం మాయన్న బండారం బయట పెట్టొల్లం ఓరన్న బతుకుదారి పెట్టొల్లం మాయన్న కష్టాలే వచ్చిన కడుపులే మారిన కడలాక పేదల కలురెప్పలవుతాము మేము కడలాక పేదల కలురెప్పలవుతాము అయ్యో మా గజ్జ మాట పాట ఓరన్న పేదవాళ్ళకు వెలుగు మాట మాయన్న మా గజ్జ మాట పాట ఓరన్న పేదవాళ్ళకు వెలుగు పాట మాయన్న పేదవాళ్ళకు వెలుగు పాట మాయన్న పేదవాళ్ళకు వెలుగు పాట మాయన్న జిందాబాద్ సిపిఎం జిందాబాద్ సిపిఎం కూడా లాక్కొని కాంట్రాక్ట్ వ్యవసాయం చేయాలని చెప్పేసి అంబానీ ఆదానీల కట్టబెట్టడం కోసం కూడా కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో చట్టం కావాలని చెప్పి చూసినప్పుడు గత సంవత్సరం నుండి 1 సంవత్సర కాలం పాటు రైతాంగం ఢిల్లీలో పెద్ద ఎత్తున ఉద్యమాలు పోరాటాలు నిర్వహించడం జరిగింది. ఈ పోరాటంలో 750 మంది రైతులు చనిపోయినా మొత్తవారి దీక్షతో పేదల భూములు పేదలకు ఉండాలి, పేదల భూములను ఏ పద్ధతిలో గుంజుకొని పెట్టుబడిదారులకు ఇస్తామని చెప్పేసి పోరాటం ద్వారా ఎన్నికల ముందు ప్రభుత్వం వెనక్కి తగ్గి ఈ నల్ల చట్టాలని కూడా ఆపేసినామని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇదే కాదు, అసలు కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఈ 11 సంవత్సరాల కాలంలో డీజిల్ పెరిగింది, పెట్రోల్ పెరిగింది, గ్యాస్ ధరలు పెరిగినాయి, నిత్యావసర సరుకుల ధరలు పెరిగినాయి. ఇవన్నీ పెంచి ప్రజలపై భారాలు వేస్తూ దీనికి తోడు పాలు కొన్నా, పప్పు దినుసులు కొన్నా, ఏది కొన్నా ఈరోజు జీఎస్టీ పేరుతో కూడా పెంచెత్తున ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇదే కాదు, పేదలపై భారాలు వేస్తూ పేదల నుంచి జీఎస్టీ పేరుతో ఇతర పేరుతో లాక్కుంటూ ఈరోజు అంబానీ ఆదాని లాంటి పెట్టుబడిదారులకు కేంద్ర ప్రభుత్వం కట్టబెడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం అందరం చూస్తూ ఉన్నాం. దీనికి తోడు కార్మికులు స్వాతంత్రోద్యమ కాలం కంటే ముందు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలను కూడా ఈరోజు కార్మికులకు ఉపయోగపడకుండా కార్మిక చట్టాలని మార్చేసి 4 లేబర్ కోడ్లుగా చేసి ఆ పద్ధతిలో కార్మికులు పెట్టుబడిదారుడు యజమాన్యం ఏదైతే కుక్కిన పెయిన్ లెక్క పనిచేసే విధంగా కార్మికుల హక్కుల్ని తొలగిస్తున్నటువంటి పరిస్థితి కూడా కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఇదే కాదు, 8 గంటల పరిదినం ఉన్నటువంటి పనిని 12 గంటలు, 14 గంటలు, 16 గంటలు కూడా ఈరోజు కార్మికుడు పని చేయాలి. యజమానినటువంటి చాలా పరిశ్రమలు లేవు, వెనుకబడినటువంటి ప్రాంతంగా ఉంది.
కానీ ఇక్కడ చూస్తే కేంద్ర ప్రభుత్వం జాతీయ గ్రామీణ ఉపాధి హామీ కొరీలు పెట్టి బడ్జెట్లో కూడా నిధులు తగ్గించి ఉపాధి హామీ కూలీలకు కూడా నెలల తరబడి కూడా డబ్బులు ఇవ్వనటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ దేశంలో 2 లక్షల కోట్ల రూపాయలు ఉపాధి హామీకి బడ్జెట్ పెడితే తప్ప ఈరోజు కూలీలకు ప్రభుత్వం చెప్తున్నటువంటి 300 రూపాయలు కూలి వచ్చేటువంటి పరిస్థితి లేదు. అందుకని చెప్పి బడ్జెట్లో 2 లక్షల కోట్ల రూపాయలు ఖచ్చితంగా ఉపాధి హామీ కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకని మేము చెప్తా ఉన్నాం, ఇక్కడ పరిశ్రమలు లేవు కాబట్టి ఖచ్చితంగా